కవిత గారు రాకపోతే తీసుకోను, ఆమె నిన్న అక్కడికి పోయింది ఇక్కడికి వస్తే నీకు రానికి ఏంటిది అని మీరు అనొద్దు మేడం. మేము మహిళలం కాదా మేడం? మా గుండెల కాలదా మేడం? మీరు రావాలి, మీరు తీసుకోవాలి మేడం. ఆమెకి నిన్న ఇక్కడికక్కడికి పోవడానికి వస్తుంది కానీ డిఐజీ ఆఫీస్ కి పోనీకి అయింది, ఆమెకు గుత్త సుఖేందర్ రెడ్డి సార్ దగ్గర పోనీకి అయింది కానీ మహిళా కమిషన్ కి రానికి ఎందుకు కాదు, మిమ్మల్ని ఎందుకు పంపించింది అంటుంది. ఇప్పుడు మమ్మల్ని ఒకటి పంపించాలా, ఇక్కడ మీరు ఒకటి పంపిస్తే వచ్చినట్టు కనిపిస్తున్నామా మేము? తీసుకుంటా అంటుంది. ఇప్పుడు ఉమెన్ కమిషన్ చైర్మన్ అంటే ఓన్లీ ఇప్పుడు ఇంతమంది మేము మహిళలకు కనిపించమా, కనిపిస్తలేమా? ఆమె వస్తేనే తీసుకుంటా అంటే ఎట్లా అవుతుంది? అంతే కదా, దాని అర్థం అదే కదా మేడం. రావాలి ఉమెన్ కమిషన్ మేడం, నేరెల శారద మేడం రావాలి, మా బాధ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారి మీద చింతపండు నవీన్ కమెంట్ చేసినటువంటి విషయము ఆయన ఏమనుకుంటుడు, ఒక్క ఆమె మీదనే నేను కమెంట్ చేసినా అనుకుంటుడు. నువ్వు ఎమ్మెల్సీవి, ఎన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నిన్ను ఎన్నుకుంటే అయినవు ఎమ్మెల్సీగా? మరి కవిత గారు కూడా అంతే కదా, ఎమ్మెల్సీ స్థాయి తీసుకుంటే మీ ఇద్దరు పక్క పక్కన చైర్లు పంచుకునేటోళ్లే కదా కౌన్సిల్లో. మరి ఇప్పుడు కవిత గారు ఒక సంస్థ తెలంగాణ జాగృతి ఉద్యమం అప్పటి నుంచి నడుస్తుంది, మేమంతా ఉద్యమంలో నుండి వచ్చిన వాళ్ళం మేము. ఇగో ఇక్కడ ఒక ఆంటీ ఉంటుంది, మనమా ఆంటీ ఎక్కడున్నారు? ఎన్నో ఏళ్ల నుంచి మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంట్లో వంటలు చేసుకొని ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే పరిమితమైన మేము కవిత గారిని స్ఫూర్తిగా తీసుకొని అవును మన రాష్ట్రం మనకు రావాలి, ఒక మహిళ ఒక ఆడబిడ్డ ముందుకొచ్చింది, మనందరి కోసం ముందుకొచ్చింది అని మేమందరం కూడా ఇంతమంది మేము ముందుకొచ్చి తనతో పాటు తను ముందు నడుస్తుంటే తన వెనుక స్టెప్స్లో మేము ఫాలో అవ్వకుంటాం. మేము ఉద్యమం టైంలో మాకు కూడా కొంత చరిత్ర ఉంది అనేటువంటిది ప్రూవ్ చేసేటందుకు మేము ఇంతమంది వచ్చినాం. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఏమంటారు హైదరాబాద్కి నియర్ బై ఉండే వాళ్ళమే మేమందరం ఇక్కడికి వచ్చినాము. ఈ రోజు అంటే ఆమెకి అయింది కాబట్టి ఆమె వస్తేనే నేను తీసుకుంటా అనేది కరెక్టా? అంటే ఇప్పుడు తన తరఫున మీరు కూడా మహిళలే కాబట్టి ఇక్కడ కాదా? ఇప్పుడు ఒక మాట ఇప్పుడు అన్ని ఛానళ్ళలో కనిపించింది, నిన్న కూడా చూపించారు ఆయన అన్న మాట. ఆ మాట నోరుతోటి రిపీట్ చేయాలంటే తెలంగాణ వాళ్ళమంటే మనము మన భాష ఇట్లనే ఉంటుందంటే నోరు తెరిస్తే మనం బూతులే మాట్లాడతాం. మా ఇంట్లో మనకు తల్లికి చెల్లెకు పెళ్ళానికి డిఫరెన్స్ తెలియదా మన ఇంట్లోకి? ఎట్లా మాట్లాడతాడు? ఓ తెలంగాణ ఇప్పుడు ఏమంటారు ఒక గ్లోబల్ దాంట్లో నంబర్ 1 స్టెప్లకు పోయేందుకు పోతున్నది. నీలాగా నువ్వు ఇట్లా కమెంట్ చేసి నువ్వు దాన్ని సమర్థించుకుంటున్నావు అంటే అతపాతాలానికి తొక్కినట్టే కదా మన తెలంగాణను. ఇక ముందుకు ఎట్లా పోతుంది తెలంగాణ? అంటే ఒకవేళ ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల పైన ఆయన తీన్మార్ మల్లన్న అని అన్న పిలిచేదందుకు కూడా మాకు మంచిగా అనిపిస్తలేదు. మా అన్న అట్లా మాట్లాడాడు, మా అన్న అట్లా మాట్లాడాడు, అన్న అనేటోడు అట్లా మాట్లాడాడు. ఆయన చింతపండు నవీనే ఎమ్మెల్సీగా ఉండడానికి అర్హత లేదు, ఆయనని ఎమ్మెల్సీ పదవి నుండి తీసేయాలి. ఇంకోటి అంత కోపము కంట్రోల్ చేసుకోనోడు అంటే ఒక 4 మహిళలు 2 తమ్ముళ్ళు పోయి గిట్ల ఎట్లా మాట్లాడతావు అని అడగనీకి పోతే నువ్వు కాల్పులు చెప్పిస్తావా, చంపేస్తావా? నువ్వు అన్నం ఎట్లయితావు? నీకు తీన్మార్ మల్లన్న అని పేరు వచ్చిందంటే ఒక ఛానల్లో మంచి జర్నలిస్ట్గా నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి ప్రజా సమస్యల గొంతిప్పి నువ్వు ఒక మీడియా పరంగా అనిపిస్తున్నావు కాబట్టి నీకు ఆ టైటిల్ వచ్చింది. అవును మా బీసీ బిడ్డలల్లా ఒక ఎమ్మెల్సీగా ఒక అన్న ఉన్నాడు, తీన్మార్ మల్లన్న ఉన్నాడు. నీ పేరు చింతపండు నవీన్ అయినా, నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు చింతపండు నవీన్ అయినా కూడా మేము తీన్మార్ మల్లన్న అని నిన్ను గౌరవించుకున్నాం. ఒక బీసీ బిడ్డ నుండి వచ్చిండు, ఒక జర్నలిస్ట్ సంఘం నుంచి వచ్చిండు, ఒక ఎమ్మెల్సీగా అయిండు, ప్రౌడ్గా ఫీల్ అయిన నువ్వు ఏ పార్టీ అయితే ఏంది. కానీ నువ్వు ఇవాళ ఇట్లా మాట్లాడతావా? మా నమ్మకాన్ని వమ్ము చేస్తావా? ఇక నేను నవీన్ అన్న అని పిలవడానికో తీన్మార్ మల్లన్న అని పిలవడానికో మాకు మనసు అసలు ఒప్పుతలేదు. ఆయన దాడి చేసింది కూడా బీసీలపై. ఇంకొకటి లీగల్ గా వెళ్ళాలి కానీ మరి మీరు దాడి చేయడానికి వెళ్ళడము అనేది కూడా అది కరెక్ట్ కాదు. నా మీద మర్డర్ చేయడానికి మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్ చేయండి. ఓకే, అందరికీ నమస్తే. నా పేరు మారిపెల్లి మాధవి, తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఒక అసభ్య పదజాలంతో మాట్లాడడం ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటుగా ఉంది. ఆ విషయానిపై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి మీద చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్యలు ఉంటే ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా తన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు జాగృతి మహిళా విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నటువంటి కవితక్క ఎన్నో పనులు చేసిరు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతి వ్యవస్థ నడుపుతున్నారు. అలాంటి ఒక వ్యక్తినే ఈరోజు సాటి ఎమ్మెల్సీ అయినటువంటి ఒక వ్యక్తి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడారంటే ఆ మాటలను మా నోటితో చెప్పుకోవడం చాలా అవమానంగా ఉంది. ఒక మహిళగా మేము ఆ మాటలు మాట్లాడలేకపోతున్నాం. అంటే ఈ రోజు మాలాంటి మహిళలు ఇప్పుడిప్పుడే మేము రాజకీయంలోకి వస్తున్నాం, ఇంట్రెస్ట్గా సమాజానికి ఏదో సేవ చేయాలని ఆలోచనతో వస్తున్నాం. మాలాంటి మహిళలు ముందుకు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడుతుంటే మా కుటుంబంలో బయటికి ఎలా రాని సార్ చెప్పండి. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకురాలనే ఈ మాట మాట్లాడినటువంటి నవీన్కి ఎమ్మెల్సీగా ఉండేటువంటి అర్హత లేదు అని చెప్పేసి ఈ రోజు జాగృతి మహిళా విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణ ఆయన ఎమ్మెల్సీ పదవిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుకున్నాం. ఎట్ ది సేమ్ టైం మహిళా కమిషన్ మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని మాట్లాడి దాన్ని సమర్థించుకోవడం కోసం తెలంగాణలో ఇట్లానే మాట్లాడతారని చెప్పేసి అంటూ పైపెచ్చు ఏమంటాడు ఆమె మన ఐశ్వర్య రాయ్ అని చెప్పేసి అంటుండు. ఇంకా ఇది బుద్ధి చెప్పాల్సినటువంటి మాట. అంటే ఐశ్వర్య రాయ్ అయితే మాత్రం అంటారా? ఆడవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు అడుక్కు తినే వాళ్ళని సరే, కూలి పని చేసుకున్న వాళ్ళు సరే, రాజకీయం చేసే వాళ్ళని సరే, ఉద్యోగైనా సరే, ఐశ్వర్యైనా సరే, ఎవరైనా సరే ఆడవాళ్లకు గౌరవం ఇవ్వనటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండకూడదు. మరీ ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండకూడదు. ఆయన మరి ఏదో సాదాసీదా ఎమ్మెల్సీ కూడా కాదు. పట్టభద్రులు 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు ఓటేసి గెలిపిస్తే తను ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు. 3 పార్టీలు మారిండు. మరి ఇంకా ఏం పార్టీ పెట్టబోతుండో తెలియదు. ఆయన ఏ పార్టీని పెట్టుకొని ఆయన ఏ రాజకీయం అని చేసుకోండి. రాజకీయ విషయాలను రాజకీయంగా చర్చించాలి తప్ప వ్యక్తిగతంగా ఇలాంటి దూషించొద్దు. వ్యక్తిగా పేరు పెట్టి కవిత అని చెప్పేసి మాట్లాడిండు. అది మాట్లాడింది తను తప్పు అని చెప్పేసి ఒప్పుకోకుండా పైనుంచి దాన్ని కప్పిపుచ్చుకొని ఈ రోజు తను ఐశ్వర్య రాయ్ అని చెప్పేసి అంటుండు. అది చాలా చండమైనటువంటి మాట. మీరు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బయట అడుగు పెట్టండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళా నేను బయటికి రా, ఇప్పటిదాకా మా సోదరి అని చెప్పింది, మళ్ళీ అన్నాను కూడా అనొద్దని చెప్పేసి చింతపండు నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు, నీ ఒళ్ళు చింతపండు చేయాలని చెప్పి చూస్తారు. ఎందుకంటే ఆడపిల్లలందరూ కూడా సిగ్గుచేటుగా ఉంది. ఈ రోజు నీ ఇంట్లో ఒక చెల్లె ఉన్నది, నీ చెల్లె కూడా ఒక ఉద్యోగం చేస్తుంది, నీ చెల్లె కూడా ఒక యూనియన్ లీడర్ గా ఉంది. నీ చెల్లెని కూడా మరి ఎంతమంది ఎన్ని మాటలు అంటారు అనుకోండి. మేము అనం, మా నాయకురాలు మాకు అలా నేర్పించలేదు, మాకు ఈ సమాజం అలా నేర్పించలేదు. మేము చాలా గౌరవంగా మాట్లాడతాం. మీ కుటుంబ సభ్యులనే మేము దూషించాలని కాదు. నువ్వు అన్న మాట నీ ఇంట్లోకి వెళ్ళి నీ తల్లిని, నీ భార్యను, చెల్లెను అడుగు. వాళ్ళని మాట కరెక్టా? మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పదం వాడుతున్నారా? గత 50, 60, 70 సంవత్సరాల కింద చూసుకున్నా కూడా ఈ మాట ఎవరైనా మాట్లాడుకున్నారండి? గ్రామీణ ప్రాంతంలో చూడండి. ఈ రోజు నువ్వు అన్న కదా బీసీ కులాలలో మాట్లాడుకునే, బీసీ కులాల పట్టు చర్చ పెడదాం. బీసీ కులాలు ఇలాంటి మాట ఎక్కడ మాట్లాడరా? నువ్వు అన్న నీ మున్నూరు కాపు బిడ్డవి, నేను కూడా నీ మున్నూరు కాపు బిడ్డని, నేను కూడా బీసీ బిడ్డని. నీకు ఓటేసినటువంటి నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేను కూడా ఒక పట్టభద్రుడు, నీకు ఓటేసినటువంటి మేము కూడా ఒక అభ్యర్థి వరంగల్ జిల్లా. ఈ విధంగా నేను ఇన్ని రకాలుగా నేను అడుగుతున్నా. మున్నూరు కాపు కులాలల్లో ఈ మాట ఎవరన్నా మాట్లాడుతున్నారా? మున్నూరు కాపు కులాలలో చాలా సిగ్గుచేటుగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి మున్నూరు కాపు కులానికి సంబంధించిన మా కుల బాంధవులకు, మా కుల పెద్దలకు చెప్తున్నాం, ఇలాంటి తీన్మారు మల్లన్నను మీరెవరు సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాం. ఈ విషయంపై మేము ఏంటిది కమిషనర్ గారిని వచ్చి లెటర్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. ఇంత పెద్ద విషయం జరిగితే కమిషన్ గారు మేము రాము, కవిత గారే వచ్చి తీసుకుంటే, ఇది కవిత గారు వచ్చే సందర్భం వస్తే ఎక్కడికి రావాలో ఏం చేయాలో అవన్నీ తెలుసు. కానీ ఈ రోజు కవిత గారి మీద అన్న మాటలకు ఈ రోజు మా గుండె బాధ కలిగి మా అంతటా మేము స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చేసి ఇప్పటికిప్పుడు అనుకొని మేమే లెటర్ ఇద్దాము, ఎలాంటి న్యాయం చేస్తారో చూద్దాం గవర్నమెంట్ అని ఆలోచన తోడుస్తున్నాం. కవితక్క గారే పిలిపిస్తే మాత్రం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ వస్తారు. ఈ రోజు కవితక్క గారి వెంట తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది మహిళలు ఉన్నారు. మహిళలతో పాటు అన్నలు, అక్కలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు బీసీ కులాల వాళ్ళు కూడా, సబ్బండ జాతుల వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు బీసీ కులానికి సంబంధించినటువంటి నువ్వు పోరాటం చేస్తున్నావు. నువ్వు చేసే పోరాటం న్యాయమైందంటే నీ వైపే ఉంటారు. కవితక్క చేసే పోరాటం న్యాయమైంది కాబట్టి బీసీ కులాల వాళ్ళందరూ ఉన్నారు. ఓసీ అయినంత మాత్రాన బీసీ కులాల కోసం మాట్లాడొద్దా? నీ గురించి కవితక్క ఎప్పుడు ఏ సందర్భంలో రాజకీయ కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి నువ్వు ఈ విధంగా కవితక్క గురించి మాట్లాడడం చాలా తప్పు. ఇప్పటికైనా నువ్వు కవితక్క ఖచ్చితంగా క్షమార్పణ చెప్పి తన మాత్రం మంచుకుంటది. లేకపోతే మాత్రం ఈ పోరాటం ఈ రోజు ఇక్కడ మొదలైంది తెలంగాణ రాష్ట్రం మొత్తం అది వ్యాపింపజేసి పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. మీ గురించి అడగడానికి వచ్చి నిరసన తెలపడానికి వచ్చినటువంటి మా కార్యకర్తలను నువ్వు కొట్టించి ఫైర్ చేయించేసి మళ్ళీ పైనుంచి కేసులు పెట్టినావు. ఇది ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి, తెలంగాణ సమాజం అంతా గ్రహించాలి, తెలంగాణ బీసీ బిడ్డలందరూ గ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ వెంటనే తనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.